రండి కాంట్రాక్టర్ బాబు, మళ్ళీ నూతులో నీళ్లు గాని మరేమన్నా కావాలా? ఈసారి నేను కావాలనుకునేది ఎప్పటికీ నా సొంతం కావాలనుకునేది. ఏమిటి బాబు? నిజానికి అది అడగటానికి రావాల్సింది నా కన్నవాళ్ళు. నాకు వాళ్ళు లేరు గనుక నేనే మిమ్మల్ని అడుగుతున్నాను. అదేమిటో చెప్పు బాబు. చూడండి మీనాక్షమ్మ గారు, ఒంటరి వాడినైనా నాకు ఇంతకాలం ఒకరు తోడుండాలని తట్టలేదు. మీ అమ్మాయి సుశీలను చూడగానే నాకు లేనిదేదో అర్థమైంది. అందుకే మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. బాబు, మీరు డబ్బున్న వాళ్ళు, ఐశ్వర్యవంతులు. మేము కడుపు నిండా తిండికి కూడా నోచుకొని పేదవాళ్ళం. చూడండి, ఇంగువ కట్టిన గుడ్డకి ఇంగువ వాసన వస్తుంది, దండగుచ్చిన దారానికి పూల వాసన వస్తుంది. అలాగే మీ అమ్మాయి సుశీల నన్ను పెళ్లి చేసుకున్నాక మీరు డబ్బున్న వాళ్ళు అవుతారు, ఐశ్వర్యం మీది అవుతుంది. ఏమంటారు? మీరు ఇలా వచ్చి అడగడం మా అదృష్టం బాబు, మా అదృష్టం. హే గోపి, ఏమిటి ఇలా వచ్చావు? ఓ సరస్వతి, ఏమిటి ఏమైనా వెంట పెట్టుకొచ్చావు? సరస్వతి విషయం నీతో కాస్త మాట్లాడదామని. మాట్లాడడానికి ఏముందిరా, తిరిగినంత కాలం తిరిగాం, అనుభవించాల్సిందంతా అనుభవించాం. దట్స్ ఆల్, అయిపోయింది. అంతటితో తీరిపోయింది అనుకుంటున్నావా? నేను అనుకుంటున్నాను. తీరలేదనుకుంటే నీ లెక్కేమిటో చెప్పు, తీర్చేస్తాను. శ్రీకాంత్, ఎంత తేలిగ్గా మాట్లాడుతున్నావురా. లెక్కలు చూసి తెలుసుకోవడానికి ఇది ఏమన్నా వ్యాపారమా? జీవితంరా, ఒక స్త్రీ భవిష్యత్తురా. ఒరే బ్రదర్, నా దృష్టిలో జీవితం కూడా ఒక వ్యాపారమేరా. జీవితం డబ్బు చుట్టూ తిరుగుతుంది, డబ్బుతో జరుగుతుంది, డబ్బుతో పెరుగుతుంది. డబ్బు 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 నీకు గొప్ప కావచ్చు, నాకు కాదు. నీ డబ్బు చూసి నేను రాలేదు. మరి నన్ను చూసి వచ్చావా? నా అందం, నా చదువు, నాకున్న మంచి పేరు చూసి వచ్చావా? నిన్ను ప్రేమించి వచ్చిందిరా. ఒరే ఫూల్, ప్రేమించడానికి నేను అక్కడనే దొరికానురా. కాలేజీ బెస్ట్ స్టూడెంట్వి, యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్వి, ఆడపిల్లల్ని కన్నెత్తైనా చూడని అస్కలిత బ్రహ్మచారివి, కాస్తో కూస్తూ అందగాడివి. ఇన్ని ఉన్న నిన్ను ప్రేమించలేదే? ఒరే, నీకు లేనిది నాకున్నది ఒక్కటేరా, దట్ ఈస్ మనీ, డబ్బు. నువ్వు ఒక్కడవే డబ్బు గలవాడివా? నీకన్నా డబ్బు గల వాళ్ళు ఎవరో లేరా? ఉన్నారా? ఛాన్స్ నాకు తగిలింది అంతే. చూడు, ఇవి నాకు అందం చూపింది, నేను ఒక హారం కొనిపెట్టాను. ఇవి నాకు సుందర స్వర్గం చూపింది, నేను అందాల కాశ్మీరం చూపించాను. ఇవి నాకు సుఖం ఇచ్చింది, నేను డబ్బు ఇచ్చాను. శ్రీకాంత్, డబ్బుంది కదా అని ఆమెతో ఆడుకున్నాను అన్నట్టుగా మాట్లాడకరా. నో నో నో, డబ్బు కోసం ఈమె నాతో ఆడుకుంది అంటున్నాను. నన్ను వాడుకోవాలని ఈమె చూసింది, ఈమెను వాడుకోవాలని నేను చూశాను. ఇద్దరం ఒకరికొకరు ఉపయోగపడ్డాం. ఇట్స్ ఆల్ రైట్. ఈమెకి నేనేదో అన్యాయం చేశాను కదా మీరంతా అంటున్నారు. దానికి తోడు నువ్వు వెంట పెట్టుకొచ్చావు కనుక తప్పేదే ఉంది. 25,000 రూపీస్, 25,000 ఇచ్చేస్తాను, పట్టుకెళ్ళు. డబ్బిస్తావా? నా శీలానికి డబ్బుతో విలువ కడతావా? ఆడదాన్ని బ్రతుకు భవిష్యత్తు డబ్బుతో గట్టెక్కేస్తుంది అనుకుంటున్నావా? ఆవేశపడకు సరస్వతి. నా దృష్టిలో పగిలిపోయిన గాజు ముక్క, చెడిపోయిన ఆడది, ఈ రెండు ఒకటే. వీటికెవరు విలువ కట్టు. నేనేదో పెద్ద మనసు చేసి డబ్బిస్తున్నందుకు సంతోషం. అవును, నేను పగిలిపోయిన గాజు ముక్కనే. నిన్ను గుడ్డిగా ప్రేమించినందుకు నాకెంతటి బిరుదిస్తావని నేను ఊహించలేకపోయాను. శ్రీకాంత్, పగిలిన గాజు ముక్కకే పగలగొట్టే చేతిని చీల్చే శక్తి ఉంటుంది. ఆ చీల్చే శక్తి వచ్చిన రోజునే నేను నిన్ను కలుస్తాను, వస్తాను. శ్రీకాంత్, ఇది పాపంరా. డబ్బుందన్న అహంతో ఇందరు ఆడపిల్లలకి అన్యాయం చేస్తున్నావు. ఏదో ఒక రోజు ఎందుకు నువ్వు శిక్ష అనుభవిస్తావు. అనుభవిస్తూనే ఉన్నాను రా. రేపు మరో ఆడది వస్తుంది, నువ్వే మన్మధుడు అంటుంది, నువ్వే కావాలంటుంది, నిన్నే ప్రేమించానంటుంది, నువ్వే నా ప్రాణం అంటుంది. 4 రోజులు నాతో పాటు తిరుగుతుంది. ఆ తర్వాత జీవితాన్ని పంచివ్వమంటుంది. ఇదంతా మామూలుగా జరుగుతున్న పనిరా. కానీ ఇదంతా చేస్తున్నది నేను కదరా. మనీ, డబ్బు చేస్తున్న పని. ఆపరా నీ వాదన. మనిషికి డబ్బే ముఖ్యం కాదురా. డబ్బు ఎవడైనా గడించవచ్చు, ఏ గాడిదైనా ఏ గడ్డిదినైనా సంపాదించవచ్చు. కానీ సంపాదించలేనిది ఒక్కటే, నానే ఒక మనిషిని సంపాదించలేవు. నిస్వార్థంగా నిన్ను ప్రేమించే ఒక్క మంచి మనసును సంపాదించలేవు. గోపి, డబ్బు లేని వాళ్ళు చెప్పే వేదాంతం రా ఇది. డబ్బు లేని వాడికి డబ్బున్న స్థానం గురించి, శక్తిని గురించి మాట్లాడే అర్హత లేదు. ఆ అర్హత ఉన్నవాడిని నేను చెబుతున్నాను విను. మనిషికి మనిషి ఉంటే చాలనేది నీ సిద్ధాంతం, మనిషికి డబ్బుంటే చాలనేది నా సిద్ధాంతం. సరదాలు, సుఖాలు, ఆనందాలు, పదవులు, ప్రతిష్టలు అన్నీ ఆ డబ్బుతోనే కొనొచ్చు. ఆఖరకు కట్టుకునే పెళ్ళన్నైనా. అండర్స్టాండ్? ఏమిటి నిలబడిపోయావు? రాగోపి, వీరెవరో నీకు తెలుసా? పెద్ద కాంట్రాక్టరు, చాలా డబ్బున్న గొప్పవారు. పేరు శ్రీకాంత్. మన సుశీల మీద మనసు పడి పెళ్లి చేసుకుంటారని చెప్తున్నారు. బాబు శ్రీకాంత్, ఇతను గోపి అని మా వారి మేనల్లుడు, మాకు కాబోయే చిన్నల్లుడు. హలో గోపి, ఏమిటి అలా చూస్తున్నావు?
గతంలో నేను చూసిన మనిషివి గనక. ఇలా కలుసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నిన్ను కలుసుకున్నందుకు ఆనందంగా లేదు సరిగదా, అసహ్యంగా కూడా ఉంది. మర్యాదగా వెళ్ళి కలిసి. గోపి, ఏమిటి ఆయన పోమంటున్నావు? పూల మొక్కలున్న చోటకి పశువులు రాకూడదు అత్తయ్య. మిస్టర్ శ్రీకాంత్, రోడ్డు కాంట్రాక్టర్ రోడ్డు మీద ఉంటేనే మంచిది, మర్యాదస్తుల ఇళ్లలోకి రాకూడదు. గోపి, నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు. బాగా అర్థం చేసుకునే మాట్లాడుతున్నారు. ఇది నా తల్లి పుట్టిన గడ్డ. ఇక్కడ నీలాంటి వాళ్ళు అడుగు పెట్టకూడదు. మర్యాదగా బయటకు వెళ్ళు, లేదా మెడబెట్టి బయటికి గెంటాల్సి ఉంటుంది. దౌర్భాగ్యుడా, ఎంత పని చేశావురా! నా ఇంటి గుమ్మం ముందు వచ్చిన అదృష్టానికి కాలతని తరిమేశావు కదరా. ఆ లక్షాధికారి సుశీలని పెళ్లి చేసుకుంటానని తనంతట తానే వచ్చి అడిగితే తిట్టి పంపిస్తావా? వాడలాంటి దురుద్దేశంతో వచ్చాడని నేను అలా మాట్లాడాను. అత్తయ్య, సుశీల వాడికి ఇచ్చి పెళ్లి చేయడం అంటే మన చేతులతో మనమే ఉరివేసినట్టు అవుతుంది. నోర్మోయ్! నీ తోడలు లక్షాధికారి అయితే ఆయన ముందు నువ్వు అడుక్కు తినేవాడేలా కనబడతావని ఈర్ష్యతో మాట్లాడుతున్నావు. కారులో తిరిగి ఆయన ముందు నువ్వు కాలి నడకలు నడవాల్సి వస్తుందనే కుళ్ళుతో మాట్లాడుతున్నావు. ఆ డబ్బున్న వారి గురించి మాట్లాడడానికి నీకే హక్కుంది, అర్హత ఉంది. పోయిక్కడి నుంచి. వెళ్తానత్తయ్య. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో, నాకు ఐశ్వర్యం లేకపోవచ్చు, కానీ అంతకంటే విలువైన మనసు ఉంది. వస్తాను. ఏమిటి మీనాక్షి, ఏమైంది? ఏమవటం ఏంటండి? ఆ కాంట్రాక్టర్ సుశీలని పెళ్లి చేసుకుంటానని అడిగితే మీ ముద్రష్టపు మేనలుడు పానకంలో పుడకలా వచ్చి ఆయన్ని అనరాని మాటలన్నీ అని తిట్టి పంపించాడండి. గోపి మాట్లాడటానికి కారణం ఏదైనా ఆ కాంట్రాక్టర్ కి మన అమ్మాయిని ఇవ్వటం అంత మంచిది కాదు మీనాక్షి. ఏమిటండి మీరు అనేది? ఆ అబ్బాయికి ఏం తక్కువని? తక్కువని కాదు మీనాక్షి నేను వద్దనేది, అన్నిట్లోనూ మనకంటే ఎక్కువని. మరో విషయం చెప్పనా, ఆ అబ్బాయి మన అమ్మాయిని ఇవ్వమని అడిగాడనుకో, అదెంతో గొప్ప విషయం ఉంటుంది లోకం. అదే మన అబ్బాయికి వాళ్ళ అమ్మాయిని అడిగితే ఎంత ఖండకావరం ఉంటుంది అదే లోకం. మన అమ్మాయిని అడిగితే అది గొప్ప, వాళ్ళ అమ్మాయిని అడిగితే అది తప్పు. డబ్బున్న వాళ్ళకి మనకి మధ్య అంత తేడా ఉంది మీనాక్షి. అమ్మా, పెళ్లి చేసుకోవలసిన దాన్ని, ఆ పైన కాపురం చేయాల్సిన దాన్ని నేను. నన్ను ఒక్క మాట కూడా అడగకుండా మీ అంతటా మీరే మీకు కావలసిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. నా ఉద్దేశం చెప్తున్నా, నాకు ఆయనంటే ఇష్టం. నేను ఆయన్నే పెళ్లి చేసుకుంటాను.